కాస్త చేంజ్ కోసం, ఆనందం కోసం, ప్రకృతి అందాల కోసం ఎక్కడెక్కడో వెళ్తుంటాము. మన దగ్గరలోనే ఇంత మంచి అందాలు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుందండి. అంత బాగుందనమాట. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. మేము అల్వాల్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళడానికి బయలుదేరి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసామండి. లంచ్ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మా ఫ్యామిలీ అండ్ వదిన వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా వారి అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వదిన, అన్నయ్య, వాళ్ళిద్దరు పిల్లలు, కోడన్లు. ఈ తాజా హోటల్ వచ్చేసి యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్లోనే ఉంటుందండి. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. ఇదిగోండి, దారిలో వెళ్తుంటే ఆవులు ఎన్ని కనిపించాయో, చాలా ఆవులు అనమాట. కొన్ని వందల కొద్ది ఆవుల్ని తీసుకెళ్తున్నారు మేపడానికి. ఆవులు ఉన్నాయి, మధ్య మధ్యలో ఎద్దులు కూడా ఉన్నాయి. అసలు ఎన్ని రోజులైందో ఇలా మందలు ఆవులు చూడక. చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ 7 o'clock బయలుదేరి మధ్య మధ్యలో ఆపుకుంటూ 11:30 అలా నాగార్జున సాగర్ చేరుకున్నాము. పిల్లలు వాటర్లో ఆడుకుందామని అన్నారు. ఇదిగోండి, వాటర్ అయితే లేవండి, చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఈత కొట్టలేము, కూర్చొని అలా ఎంజాయ్ చేయొచ్చు. వర్షాకాలంలో అయితే ఈ మెట్లన్నీ నిండిపోతాయంట. ఇదిగోండి, ఇవన్నీ కాస్త వాటర్ ఉన్నాయి. చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు. ఇంకా కాసేపు వాటర్లో అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. స్నానం చేయాలనుకుంటే ఇంకాస్త లోపలికి వెళ్తే కాస్త లోతుగా ఉందన్నమాట. ఇంకా సిటీ లైఫ్కి ఈ మాత్రం దొరకడమే ఎక్కువ అనిపిస్తుంది కదండి. చాలా చాలా బాగుండింది. వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. వర్షాకాలంలో అయితే వాటర్ బాగా పెరుగుతుందంట. ఫ్లోటింగ్ ఉంది, కాకపోతే చాలా తక్కువగా ఉందండి. అయినా పర్లేదు, చాలా బాగుండింది. ఇంకా పిల్లలు ఎక్కువగా ఆడలేదు, ఎందుకంటే వాటర్ తక్కువగా ఉన్నప్పుడు అంత నీట్గా అనిపించదు కదండి. అలా అని పిల్లలు ఆడలేరనమాట. ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసామండి వాటర్లో. అక్కడ కూర్చొని అలా రిలాక్స్ అయ్యాము. మా వదిన మాత్రం స్నానం చేసిందనమాట. ఇక వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు కూడా ఇష్టమే, కాకపోతే వాటర్ ఎక్కువగా లేదని ఇంకా వాటర్లో ఆడుకోలేదు. ఏంటంటే 1:30కి బోట్ ఉందండి. మళ్ళీ బోట్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మెయిన్ బోట్ ట్రిప్ వెళ్ళాలని నాగార్జున సాగర్ వచ్చాము. మెయిన్ రీజన్ అదైతే. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు బోటు ట్రిప్కి వెళ్దాము అని, అందుకోసమని వచ్చాము. ఇంకా ఎక్కడైతే బోట్ ట్రిప్కి వెళ్ళడానికి టికెట్స్ ఇస్తారో అక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచే ఇంకాస్త కిందికి వెళ్తే ఇంకా బోట్ ట్రిప్ అనమాట. అందరు ఇక్కడికే వస్తున్నారు. వచ్చి లంచ్ చేసేవాళ్ళు లంచ్ చేస్తున్నారు. చాలా పెద్దగా పార్క్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. ఇక్కడే గవర్నమెంట్వి రెస్టారెంట్స్, రూమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇదిగోండి, ఇలా లంచ్ చేస్తున్నారనమాట. అంటే మార్నింగ్ 9:30కి ఒక బోట్ అండ్ 11:30కి 1:30కి డైలీ 3 times ఉంటుందంట. లాస్ట్ 1:30 బోట్ అనమాట. ఇంకా మేము ఇంటి నుంచే లంచ్ తెచ్చుకున్నాం కాబట్టి హడావిడిగా లంచ్ చేసేసాం. ఇంకా మా వారు, అన్నయ్య మాత్రం లంచ్ చేయలేదు. మేము మాత్రమే లంచ్ చేసాం. వాళ్ళు టికెట్లు తీసుకుంటున్నారు. ఇంకా టికెట్లు తీసుకోగానే టైం అయిపోతుందని వెళ్ళిపోయామన్నమాట కిందికి. నడిచి వెళ్ళొచ్చు, లేకపోతే మనం ఓన్ వెహికల్స్ ఉన్నా, లేకపోతే టూరిస్టుల బస్సులు ఉన్నా అలా కూడా వెళ్ళి పార్కింగ్ చేయొచ్చు. మరీ ఎక్కువ దూరం ఏం లేదు, ఒక 2-3 minutes జర్నీ ఉంది. మళ్ళీ పైన పార్కు నుంచి కిందికి అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాకబుల్. ఇదిగోండి, ఇలా బోట్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగుండింది చూడడానికైతే. ఇదిగోండి, ఇంకా బోట్ ఆల్రెడీ వెళ్ళడానికి రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే మాకు 1:40 వరకు బోట్ దగ్గర ఉండాలి అని చెప్పారు. 2:15కు అలా బోట్ బయలుదేరింది. అంటే అందరూ రావడానికి కాస్త టైం పడుతుంది కదండి. కొందరు లేటుగా కూడా వచ్చారు. అందుకని 2:15 వరకు వెయిట్ చేసి 2:15కు బోట్ బయలుదేరిందనమాట. ఎక్కడికి అని అంటే నాగార్జున సాగర్ లో మధ్యలో ఐలాండ్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది. అక్కడికి బయలుదేరుతుందనమాట. 1 hour జర్నీ అండి బోట్లో. ఇదిగోండి, బోట్ ఎక్కగానే నేను షూట్ చేశాను మీకు చూపిద్దామని. ఇది కింద అండి. కింద ఏంటంటే టేబుల్స్ అండ్ తినడానికి, అంటే చాలామంది లంచ్ తినడానికి బాగా ఇష్టపడతారు అని ఇక్కడ ఇలా కింద ఇలా సెట్ చేశారనమాట, టేబుల్స్, చైర్స్. ఇంకా మా వారు, అన్నయ్య లంచ్ చేయలేదు కాబట్టి బోట్ ఎక్కగానే ఫస్ట్ లంచ్ చేసేసారు. చాలామంది అయితే లంచ్ ఇక్కడే చేశారు. ఇది వచ్చేసి పైన అండి. చాలామందికి తెలిసిన విషయమే, ప్రతి బోటు మామూలుగా ఇలాగే ఉంటుందనుకోండి. కానీ వెళ్తుంటే మాత్రం చాలా చాలా బాగుందనమాట. ఇదిగోండి, ఇంకో బోటు కూడా వచ్చింది.
ఇది ఏంటంటే సేమ్ అంటే కింద మాత్రమే ఉందన్నమాట, పైన అలా ఏం లేదు, కాస్త చిన్న బోటు. ఇంకా బయలుదేరిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలా వెళ్ళాలి. మాకైతే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అని అనిపించింది, అంత బాగా అనిపించింది అనమాట. ఇంకా ఏంటంటే మార్నింగ్ 11:30కి వెళ్ళిన బోటు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకా అంటే 9:30, 11:30, 1:30 లాస్ట్ బోట్ అనమాట. యాక్చువల్గా మేము 9:30 బోట్కి వెళ్దాం అనుకొని ఇంటి నుంచి బయలుదేరాము. మధ్య మధ్యలో ఆపడము, ఇంకా పిల్లలు వాటర్లో ఆడుకుంటాము అంటే అక్కడికి వెళ్ళాము. కొంచెం అటు ఇటు టైం ఇదైపోయిందనమాట. ఇంకా అలా అని లేట్ అయ్యింది. చూసారా ఎంత బాగుందో. మనం ఎక్కడెక్కడికో వెళ్తాము, అసలు మన దగ్గరనే ఇంత మంచి ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో చూస్తుంటే అలాగే చూడాలని అనిపిస్తుంది. అంత బాగుండింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి. మనకి చాలా దగ్గరలోనే ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్. అంటే నేను వాట్సాప్లో ఫొటోస్ పెడితే ఎక్కడికి వెళ్ళారు అని అంటే నాగార్జున సాగర్ అంటే, ఇది నాగార్జున సాగరా, ఇంత బాగుండిందా అని అడిగారనమాట. చాలా చాలా బాగుండింది. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని మేము వెళ్ళేసి వచ్చాము. మేము ఐలాండ్కి వచ్చేసామండి. 1 అవర్ జర్నీ అనమాట అక్కడ నుంచి. నాగార్జున సాగర్ 1 డే ట్రిప్ అండి. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు వచ్చేయచ్చు. మామూలుగా హాలిడేస్ ఉన్నప్పుడే అని కాదు, సాటర్డే లేకపోతే సండే అలా కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు దిగేసి వెళ్తుంటే ఐలాండ్ దగ్గర కూడా చాలా 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 మంది అంటే అందరూ ఫోటోలు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాం. చాలా చాలా బాగుండింది. ఇక్కడ నిల్చొని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా పైకి వెళ్ళాలి. చూసారు కదా, చాలా బాగుండిందండి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మేము ఈ నాగార్జున సాగర్ వెళ్ళే ముందు కాస్త సెర్చ్ చేసి వాళ్ళ నెంబర్కి కాల్ చేసామండి. కాల్ చేస్తే ఈ ట్రిప్ గురించి చెప్పారు. అండ్ నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు బోటు ట్రిప్ ఉంటుందంట అండి. అది కూడా ఏ టైంలో అంటే ఆగస్టు టు జనవరి మధ్యలో ఉంటుందంట. 6 అవర్స్ జర్నీ అంట. ఇంకా అలా ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఈ టైంలో మాత్రం ఉండదు అని చెప్పారనమాట. లైఫ్లో ఒక్కసారైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి కదండి. ఇంకా మేము ఇక్కడికి ఐలాండ్కి వచ్చేసాము. లోపల మ్యూజియం ఉందన్నమాట. ఈ ఐలాండ్లో కూడా చాలా బాగుందండి. ప్లాంట్స్, ఇవన్నీ చెట్లు, చాలా గ్రీనరీగా ఉంది. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ మ్యూజియం కూడా ఎగ్జాక్ట్లీ 4 o'clock క్లోజ్ చేస్తారండి. ఇంకా త్వరగా వెళ్ళండి అని చెప్పారు. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 3:20 అలా అయ్యింది. ఎగ్జాక్ట్లీ 4 o'clock క్లోజ్ చేస్తారంట. మ్యూజియం లోపల చూసి ఇదిగోండి ఇలా మొత్తం రాళ్ళపై చెక్కిన శిల్పాలు, ఇలా ఆదిమానవులు వాడిన రాళ్ళు కానీ ఎలా వాడేవారు వాటి గురించి ఉందన్నమాట. ఇదిగోండి ఇలా చూసి బ్యాక్ సైడ్ అండి, మ్యూజియం బ్యాక్ సైడ్ వస్తే ఎంత బాగుండిందో. చాలామంది వస్తుంటారు కదండి, ఇలా కూర్చొని నదిని చూస్తుంటే అసలు అలాగే అక్కడే కూర్చోవాలని అనిపిస్తుంది అనమాట. అంత బాగుండింది. కాకపోతే ఎక్కువ టైం లేదు, మళ్ళీ బోట్ వెళ్ళిపోతుంది కదా అని మేము రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ నుంచి ఇంకా బాగుండింది అనమాట. అలా కూర్చొని ఎంతమంది వెళ్ళినా కూర్చోవడానికి ఉంది. ఇంకా మేము మళ్ళీ బయలుదేరి ఇదిగోండి ఎండింగ్కి వచ్చేసాము. ఎండింగ్లో ఇలా చెట్టు ఉందనమాట. అంటే స్టార్టింగ్లో ఐలాండ్ స్టార్టింగ్లో అక్కడ ఒక 5 minutes కూర్చొని మళ్ళీ ఇంకా బోట్లోకి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుండిందండి. ఒక్కరోజు ట్రిప్ అండి. ఏంటంటే ఇక్కడ బోటు ట్రిప్ వచ్చేసి పెద్దవాళ్ళకి 230 రూపీస్, పిల్లలకి అంటే 7 years లోపు పిల్లలకి 150 రూపీస్ అండి. 150 రూపీస్ హాఫ్ టికెట్ అనమాట. ఇదిగోండి ఇద్దరు మా కోడన్లో వదిన. ఇంకా బోట్ ఎక్కి ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ప్రకృతి అందాలతో హ్యాపీగా ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందో. మళ్ళీ ఇక్కడ నుంచి బోటు 4:30కి బయలుదేరిందండి ఐలాండ్ నుంచి. ఇంకా బయలుదేరాము. 1 hour అండి, ఎగ్జాక్ట్లీ 1 hour మళ్ళీ జర్నీ.
ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి పిల్లలు బాగా ఆకలితో ఉన్నారు. బోట్లో ఏంటంటే స్నాక్స్ ఏం దొరకలేదు, ఓన్లీ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్సే అవైలబుల్గా ఉండే. అందుకని ఈ రెస్టారెంట్లోకి వచ్చేసి పిల్లలకి స్నాక్స్ తినిపించేసాము. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 2500 నుంచి స్టార్ట్ అంట రూమ్స్. మేము ఉండలేదండి, రూమ్స్ ఏం తీసుకోలేదు, వచ్చేసాం నైట్కి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను.